దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఆత్మీయంగా మనమందరూ బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకొని ఆలోచించేద్దాం. అంతియొకయ నుండి ఈకొనయ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయను అని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు యేసే క్రీస్తు అని చెప్పడము యూదుల్లో కొంతమందికి నచ్చలేదు. యేసే క్రీస్తు అని వారు ఒప్పుకోవడానికి వారు మనస్సు అంగీకరించలేదు. అందువల్ల పౌలు ఎక్కడైతే ప్రకటిస్తున్నాడో అక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టేవాళ్ళు పౌలుని. అనేక మంది శిష్యులను వీరు ఇబ్బంది పెట్టేవాళ్ళు. దానిలో భాగంగా పౌలు లుస్త్రా పట్టణానికి వచ్చేసేసరికి ఈ యొక్క యేసు ప్రభు గురించి చెబుతున్న యొక్క పౌలును అంతియొకయ నుండి ఈకొయ నుండి యూదులు వచ్చి రాళ్ళతో కొట్టడం జరిగింది. రాళ్ళతో కొట్టి ఇక చనిపోయాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే యేసుక్రీస్తును నమ్మిన శిష్యులు అక్కడ ఉంటారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు లెగిచి మళ్ళా బర్నబాతో కూడా దెర్బే అనే పట్టణానికి బయలుదేరిపోతాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, పౌలు గారు యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. మనలో కొంతమంది ఇలా అనుకుంటాం, దేవా నీ కొరకు నేను పనిచేస్తున్నప్పుడు నాకెందుకు కష్టాలు రావాలి, నీ నామమును నేను ప్రకటిస్తున్నప్పుడు నాకెందుకు కష్టాలు రావాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. దేవుని కొరకు పనిచేసేటప్పుడు ఆనందము, ఆరోగ్యము, సంతోషము, ధనము మాత్రమే రావు. నిందలు, బాధలు, కష్టాలు, దెబ్బలు, అవమానాలు కూడా వస్తాయి. ఎందుకంటే లోకంలో సాతాను అధీనంలో ఉన్న మనుషుల మధ్య, పాపుల మధ్య పరిశుద్ధుడైన దేవుని యొక్క సువార్తను, దేవుని పనిని జరిగించే భక్తులకు సాతాను యొక్క అనుచరుల వలన ఖచ్చితంగా శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయి. మనం ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభువును నమ్మిన తర్వాత ఇక బాధలు రావు, కష్టాలు రావు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుని నామము నీతి పాటిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, నీతి లేని మనుషుల మధ్య ప్రకటిస్తున్నప్పుడు, అన్యాయస్తులైన మనుషుల మధ్య ప్రకటిస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారిని చూడండి, దేవుణ్ణి నిందించలేదు, దేవుడి మీద సణుక్కొనలేదు, దేవుని మీద ఎదురు తిరగలేదు, పని మానలేదు, సువార్త పని మానలేదు. మనము ఈ వచనంలో ఒక విషయాన్ని ఆలోచించాలి. అసలు పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? రాళ్లతో కొట్టినా కూడా, యేసు ప్రభు గురించి చెబుతుంటే రాళ్లతో కొట్టినా కూడా పౌలు సువార్త పని ఎందుకు మానలేదు? దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టలేదు? చూసారా, పౌలుకు ఒకటువంటి గమ్యం ఉంది, పౌలుకు ఒక విశ్వాసం ఉంది, పౌలుకు ఒక ఉద్దేశం ఉంది. పౌలు సత్యాన్ని గ్రహించాడు, ప్రభు అయిన యేసుక్రీస్తును చూశాడు. కనుక పౌలు యొక్క మనస్సులో ఒక టార్గెట్ ఉంది. ఏంటా మనస్సులో టార్గెట్? పౌలు అనుకున్నాడు, తాను బ్రతికిన కాలం అంతా క్రీస్తు పాదాల వద్దకు మనుషులను చేర్చాలి. ఇది రక్షణ కార్యం.
ఎలాగైనా మనుషులందరూ, తన ఎదుట ఉన్న మనుషులందరినూ ఎలాగైనా రక్షించాలని పౌలు యొక్క టార్గెట్, పౌలు యొక్క గమ్యం మనుషులను, దేవుణ్ణి ఎరగని మనుషులను, నరకానికి వెళ్ళబోయే మనుషులను, పాపులుగా ఉన్న మనుషులను, సత్యం ఎరగని మనుషులను క్రీస్తు వద్దకు, సత్యమైన క్రీస్తు వద్దకు, పరిశుద్ధపరిచే క్రీస్తు వద్దకు, నరకాన్ని తప్పించే క్రీస్తు రక్తమునకు, పరలోకానికి తీసుకెళ్లే క్రీస్తు వద్దకు, ప్రేమించే క్రీస్తు వద్దకు, నిజమైన దేవుని వద్దకు చేర్చాలని పౌలు యొక్క టార్గెట్. కనుక కష్టం వచ్చినా సువార్త పనిచేశాడు, మరణ ప్రమాదంలో పడినా సువార్తను ప్రకటించాడు, అనారోగ్యమైన సువార్తను ప్రకటించాడు, ఆకలైన దరిద్రత అయిన సువార్తను ప్రకటించాడు. పౌలు యొక్క గమ్యము క్రీస్తు వద్దకు ఆత్మలను, మనుషులను తీసుకుని వచ్చుతారు. కాబట్టి చూసారా ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు పౌలు గారు. మన జీవితంలో కూడా ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అర్థమైతే, ఆయన శిలువ త్యాగం మనకు అర్థమైతే, ప్రభు యొక్క శిలువ త్యాగం మనకు అర్థమైతే, మనుషులు ఏ స్థితిలో ఉన్నారో మనకు అర్థమైతే, వాక్యము మనకు అర్థమైతే, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం నడుస్తుంటే మనకు అర్థమవుతుంది ఎలాగైనా ఆత్మలను రక్షించాలి, క్రీస్తు వద్దకు తేవాలని. ఆ భారమే తప్ప తిండి లేదు, డబ్బు లేదు, అది లేదు, ఇది లేదని చెప్పని ఈ చింతలు మనిషికి ఉండవు. కనుక పౌలు గారి గమ్యం చూసారా, క్రీస్తు వద్దకు మనుషులు తేవాలని, అనేక ఆత్మలను రక్షించాలని, ఎలాగైనా రక్షించాలి. ఈ ఉద్దేశం గొప్పది. కాబట్టి అట్టి ఉద్దేశంతో మనం ఈ లోకంలో బ్రతికితే అప్పుడు నిజంగా మనం దేవుడి కోసం పనిచేస్తున్నాం, నిజంగా దేవుని ఎరిగామని అర్థం, దేవుడి ప్రేమను మనం తెలుసుకున్నామని అర్థం. ప్రార్థించండి. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడి మా దేవ, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం. అవును ప్రభు, పౌలు గారి విషయంలో చూసాం, రాళ్లతో కొట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఆయన నీ సువార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మలను రక్షించి నీ పాదాల వద్దకు చేర్చడమే పౌలు గారు గమ్యంగా, పౌలు గారి ఆశయంగా, సంకల్పం, ఉద్దేశంగా ఉన్నది. కాబట్టి నీ సంకల్పం అది. కాబట్టి అది తెలుసుకున్న పౌలు గారు, నీ యొక్క మనసులో ఉన్న ప్రేమను తెలుసుకున్న పౌలు గారు, కష్టమైన నష్టమైన ఈ లోకంలో ఉన్నంత వరకు ఆత్మలను రక్షించడానికి సిద్ధపడి గమ్యంలో ఆ యొక్క గమ్యాన్ని, ఆ యొక్క విషయాన్ని అంతటి కూడా ప్రభు చేస్తూ నిన్ను మహిమపరిచాడు. కాబట్టి జీవితాన్ని మాకు కూడా అనుగ్రహించమని, అభివృద్ధిపరచమని, స్థిరపరచమని, బలపరచమని, నీ కొరకు గొప్ప కార్యాలు చేసేటట్టు, నీ దగ్గరకు ఆత్మలను రక్షించేటట్టుగా ఈ వాక్యం వింటున్నా మా అందరినీ కూడా ప్రభు దయచేయమని, అన్ని విషయాలు శక్తి దయచేయమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.